పాదం సాగుతూ మోపిస్తూ కృతజ్ఞతాస్తులు పిలుస్తూ వేడుకోండి. దేవులండి మన మాత్రం నరమాత్రం ఇందులో నా మీద కనికరపడి మమ్మల్ని తిరిగి రక్షించి గొప్ప రక్షించి మేము నిర్దేశం పొందాలని మేము ఎంతో ప్రేమతో ప్రేమించినాం. నా ముందు తండ్రి ద్వితీయ కుమారుడిగా మా ప్రభువైన యేసుక్రీస్తునందు ఆమె విశ్వాసం నుంచి నిత్యం గలవారని ఉండాలని మనం ప్రేమించిన అపారమైన ప్రేమను బట్టి విశ్వసిస్తూ ఆరాధిస్తున్నాం. హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుస్తున్నాం. అంటే మీ ఘనమైన నామములు, గొప్ప నామములు, మీ పరిశుద్ధ వందగా జనముగా సంఘముగా సమకూరుస్తున్న అపారమైన ప్రేమను బట్టి మీకు పొందనాలు. మరి యొక్క 6వ మాసంలో తండ్రి మరి ఆఖరి చివరి ఆదివారంలో సజీవుల నుంచి నీ సన్నిధిలో కూడుకొని నేను ఆరాధించి స్తుతించినట్టు కొనియాడినట్టు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీ పొందడంలో ఈ క్రమంలో బట్టి మీ పొందడం తెలుస్తున్నాం. అంతటి సమయం ఉంది దీనిని దాసైనాను కనికరపడి జారిపడి వారి దేశాన్ని మట్టిగా మనం వాడుకుంటున్నా నీ పాదం బట్టి ప్రాధాన్యపడుతున్నా. నీ పాదం దగ్గర దేశాన్ని మట్టిగా వేసుకుంటున్నా. నీ స్వాధీనకు ఆదినకు పరిశుద్ధాత్మకు అప్పగించుకున్నాను. తండ్రి దీన్ని చేతుల్లో వ్యాఖ్యలో ఉంచి వివాహంలో బలపరిచి మీరు వాడుకోమని వేడుకుంటున్నాం. జీవుల తండ్రి మీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం నడుపు దయచేయము. నా ప్రభువా మరి నీ యొక్క అపుస్తులందరూ మీ సేవకులందరూ పరిశుద్ధాత్మతో ఎన్నుకున్న వారై పలుకుతూ వచ్చినారు. అట్లు ఇద్దరు కూడా మీ ఆత్మతో ఎన్నుకొని చేసి తండ్రి మీ ఆత్మ విషయంగా ఉంచి మీ ఆత్మ ద్వారా మీ పరిచయం మీరే జరిగించుకుంటే నువ్వే దేవుడు నేను చూపిస్తున్నా. అట్లు మీ వాక్యం వివరించినట్టు మానవుడు ఏ పాటివాడు నరుడు ఏ పాటివాడు దయించిన ఆయన కనికరించి మనం వాడుకోవాలి. మీ దయావరణ సంకల్పం ఇప్పుడైనా మా అందరినీ నెరవేర్చుకోవాలి. మేము మా రాజును మా ప్రభువును అట్లు సరైన విధానం లేఖనాన్ని బట్టి ఆరాధించుకోవాలి. మీ కృపా వాక్యం ఉపయోగపడుతూ మా ప్రభుత్వ శక్తిగా శ్రేష్టమైన నామములో క్రీస్తు ప్రార్థిస్తూ వేడుకుంటూ బతుమార్పించిన తండ్రి ఆమేన్. మన శత్రువుల నుండి మనం ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేసెను. దీని గురించి ఆయన ఆది నుండి తన ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధన నిబంధనను అనగా మన తండ్రి అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును మనము శత్రువుల చేతి నుండి అంటే శత్రువుల సాధన నుండి దురాత్మల సమూహం నుండి మనము విడిపించబడుటకై. శత్రువు అంటే ఎవరు? మన ఎవరైనా తిట్టేవాళ్ళు లేక మనం బాధించేవాళ్ళు వాళ్ళు కాదు శత్రువులు. ఎవరు? మానవుని శత్రువు ఎవడంటే దేవుడి నుండి వేరు చేసినవాడు. ఎక్కడి నుంచి వేరు చేసినాడు? ఆదామునే దేవుని సన్నిధిలో ఉన్నవాడిని వేరు చేసినవాడు. కనుక ఆడు శత్రువు. మానవాళికి శత్రువు అంటే సాతానుడు, దురాత్మల సమూహము. కనుక మోసపరుసు ఆత్మలు, భ్రమపరుసు ఆత్మలు
ఇవన్నీ కూడా దయ్యపు ఆత్మలు. ఇవన్నీ కూడా మానవునికి శత్రువు యొక్క ప్రధానమైన శత్రువులు వీళ్ళే. కనుక అటువంటి వారి నుండి మనము తప్పించినాడు, రక్షించినాడు, విడిపించినాడు. కనుక మనం ఈ సత్యమును జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే మనము మనకు నిబంధన ఆనాడు వారికి నిబంధన మందస్సము, వారి నిబంధన ప్రజలు, మనము నిబంధన లేని ప్రజలునము. ఇదొకటి గుర్తుంచుకోవాలి. నువ్వు దేవుని బిడ్డవు ఎందుకైనావు? నా కొరకు నిబంధన రక్తము చెల్లించినాడు. ఇది నీకు జ్ఞాపకం ఉండాలి. అక్కడ పెట్టి తీసుకో, ఏంటి ఆకు ఎక్కువసేపు పెట్టి తీసుకో. మనము వినేవాళ్ళం కాదు, మన పిల్లలు కూడా వినేవాళ్ళు కాదు. అది గుర్తుపెట్టుకోండి. మన పెట్టేటోళ్ళమ్మా, మన పిల్లలు కూడా అక్కడ చెప్తారు, వేరే వాళ్ళు ఏమంటారు, కొత్త వస్తారా, కొత్త వచ్చి బాగుంటాడు కాదు అంటారు అన్నారు. మనకి ఎటువంటి స్వభావం ఉంటుందో మన పిల్లలకు అదే ఉంటుంది. వీడు కొంచెం వచ్చాడంటే వాడొక్కడే, మన పిల్లలు వాడొక్కడే. మత్తయి సువార్త 26వ అధ్యాయము. జాగ్రత్తగా మనం వింటున్నాం. కానీ నీ మనసులో నేను ఒక దేవుని యొక్క నిబంధన ప్రజను, అది నీకు దృఢ నిశ్చయిత ఉండాలి. ఆ నిశ్చయిత లేకపోతే నీ అవసాన కాలంలో, లేక నీ బాధాకరమైన జీవితంలో, లేక నీ యొక్క దుర్భరమైన జీవితంలో దేవుని విడిచిపెట్టి వేరే రకంగా పోనీకి ఆస్కారం ఉంటుంది. 26వ అధ్యాయము 28వ వచనము. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. కనుక ఒక వ్యక్తి దేవునికి మానవునికి నిబంధన, దేవుడు చేసిన నిబంధన అంటే తన రక్తంతో నిబంధన చేస్తున్నాడు. కనుక ఆ రక్తంతో కడుక్కున్న వారే ఆయన ప్రజలు. ఆయన రక్తంతో కడుక్కున్న వారే ఆయన ప్రజలు. ఆయన రక్తంతో కడుక్కున్న వారే ఆయన ప్రజలు. ఆయన రక్తము నన్ను తాకకపోతే నేను ఎప్పటికీ ఆయన ప్రజలుగా ఆయన కనబడను. నువ్వు అనుకోవచ్చునేమో, నేను అనుకోవచ్చునేమో, నేను యేసు బిడ్డని, యేసు సేవకు, నేను నా సంగతి అంటే ఏందో నేను అనుకోవచ్చునేమో. కానీ దేవుని ముందర నేను కనబడను, దేవుని సన్నిధిలో నేను కనబడను. నాటికి మీరెవరో నేను ఎరగను అంటాడు ఆయన. ప్రభు మేము ప్రవచించలేదా, ప్రకటించలేదా? చెప్పినావు నాయనా, కానీ ఎవరో నేను తెలియలే అంటాడు ఆయన. కనుక ఎవరు ఆయన ప్రజలంటే ఆయన యొక్క నిబంధన రక్తం శుద్ధించాడు. అయ్యా, నీ నిబంధనకు నేను లోబడుతున్నా, ఆ రక్తంతో నేను కడుక్కుంటున్నాను. నిబంధన నేనేం మాట్లాడుతున్నానంటే పాత నిబంధన గ్రంథంలో మరి వారి దేవుడు నిబంధన చేశాడని గుర్తుంది. వారి దేవుడు నిబంధన చేశాడని వారికి గుర్తుంది. చదువుకున్నాం రండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము. పద్నాలుగు చదువుకుంటా పదం. ఆయన తీర్పులు భూమి అన్నంతటా జరుగుతున్నవి. మీరు స్వల్ప సంఖ్య ప్రజలుగాను
ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను ప్రమాణమును నిత్యము జ్ఞాపకం చేసుకోండి ఓ ప్రజలారా. ఇదేంటి? దావీదు ఆరాధన కొరకై స్తుతి చేయుటకై ఏడవచ్చును ఏర్పరిచి దానిని అప్పగించెను. అది ఆ స్తుతి విధం. ఇది ఆ స్తుతి విధములో వారికి ఏం జ్ఞాపకం చేస్తాడు? మన తండ్రి అయిన అబ్రహాముతో చేసిన నిబంధన బట్టి ఈ దినము ధైర్యంగా ఆయన ప్రజలమని చెప్పుకొనిస్తున్నాము. ఆయన జనాంగమని మనం ధైర్యం కలుగుతున్నది కనుక ఆ నిబంధనను నేను ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవాలి. నిబంధన నీకు దేవునికి ఉన్న నిబంధన ఎప్పటికీ జ్ఞాపకం ఉండాలి. ఆ నిబంధన ప్రజలుగాను లేకపోతే, ఆ రక్తంతో కడగబడిన హృదయమును దేవుడు చూడకపోతే అది దేవుని ప్రజ కాదు. అది దేవుని ప్రజ కాదు. కనుక నా హృదయము దేవుడు ఎప్పుడు చూసినా నా ప్రభు యొక్క రక్తంతో కడగబడిన హృదయముగా దేవునికి కనబడాలి. ఆయన రక్తము నేను పదే పదే వాడుకున్నట్టు ఆయన కనబడాలి. కనుక ఎందుకంటే అట్టి ఎవరైతే కడుక్కుంటామో అప్పుడు మన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కొనియాడబడే దేవుడు అటు నిరంతరము స్తోత్రానికి మనం కూడా నిరంతరము ఆ పరిశుద్ధమైన పవిత్రమైన స్తోత్రము మన హృదయంలో నుండి రాగలదు. మన హృదయంలో నుండి ఆ నిరంతరము స్తోత్రాలు ప్రభువుకు మనం కూడా ఇప్పుడే కాకుండా దినదినము ఆయన స్తోత్రించగలము, ఆయన ఆరాధించగలము, ఆయన స్తుతించగలము. కనుక నిబంధన నీ జ్ఞాపకం లేకపోతే ఆయన రక్తము నీ జ్ఞాపకం ఉండదు. కనుక మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు, మేము ఆయన ప్రజలము, అబ్రహాము మా తండ్రి అయిన అబ్రహాముతో చేసిన నిబంధన, యాకోబుతో చేసిన నిబంధన. కనుక మేము నిబంధన ప్రజలము, మేము నిబంధన ప్రజలము. మేము ఊరికి కాదు, ఆశమర్చి కాదు మేము. కనుక వారు ఎక్కడ పోయినారు? బబులోను దేశం పోయినా, తర్వాత సూసన్ కోటలో ఉన్నా కదా. సూసన్ కోటలో ఎవరున్నారు? ఎవరు? ఎస్తేర్ ఉంది, మొర్దెకై ఉన్నాడు కదా కదా. వారు తమకు దేవుడు ఉన్నట్లు ఆ దుష్టుడైన హామాను ఈ వంశాన్ని మొత్తము నాశనం చేయాలనుకున్నాడు కదా. అయితే తమ దేవుడు నిబంధన చేసిన నిబంధనను వారు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ వచ్చినారు. తమకు దేవుడు ఉన్నట్టు రుజువుపరుచుకున్నారు. కనుక అనేకులు ఆ యొక్క పరిస్థితిని బట్టి యూదా మతమును అనేకులను అవలంబించింది. యూదులకు ఆనందము సంతోషము కలిగను. కనుక నిబంధన ప్రజ ఎప్పుడు కూడా భయపడడు. గుర్తుంచుకోవాలి. ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి భారమైన పరిస్థితులు ఏర్పడినా నిబంధన ప్రజ ఏనాటికి జంకడు. ఎందుకంటే తమ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, తన కొరకే నరుడుగా పుట్టినవాడు, తన కొరకే మానవుడిగా పుట్టినవాడు, సర్వోన్నతుడు, భూమి ఆకాశమును కలగజేసిన వాడు ఈ పాపి కొరకు, ఈ నీచుని కొరకు ఇంతలో కనబడి ఎంతలో భయమైపోవు. నీకు నిన్న ఆవరి వంటి వారి కొరకు నడుగా వచ్చినాడు, మానవుడిగా వచ్చినాడు. నన్ను ప్రేమించి వెతికి రక్షించుటకాయి లోకానికి వచ్చినాడు. నా కొరకే తన శరీరమును అంతగా కొరడా దెబ్బలు కదా, ఒకరి దక్కు 40 దెబ్బలు ఆ యొక్క రోమా సైనికులు, బలమైన సైనికులు, అటువంటి వారి చేత కొట్టబడుతూ, త్రోయబడుతూ, హింసించబడుతూ, దూషించబడుతూ, బాధించబడుతూ వచ్చినాడు. ఎవరి కొరకు? ఈ నీచుని కొరకే, ఈ పాపి కొరకే, ఈ పనికిరాని కొరకే.
నిత్య శిక్షకు, నిత్య మరణానికి, నిత్య నాశనానికి జోగివాడి కొరకే. ఈ నిశ్చయిత నాకుంటే ఎప్పటికీ ధైర్యం ఉంటుంది. నేను మరణశయ్యలో పడినా, అందులో కొద్దిసేపటికి మరణమవుతానన్నా నేను ధైర్యంగా ప్రభుతో ఉండగలను, ధైర్యంగా నేను ప్రభుతో ఉండడానికి వెళ్ళగలను, లోకమిడి ఇడవగలను, సంతోషంగా లోకమిడిచి ఆ లోకానికి వెళ్ళగలను. ఆ నిశ్చయిత నాకు లేకపోతే, ఆ నిబంధన నాకు జ్ఞాపకం లేకపోతే, నేను నిబంధన ప్రజలను దేవుడే నాకు నిబంధన చేసినాడు, తన రక్తం ఇచ్చి ఆ రక్తం ఇచ్చినాడు కొన్నాడు, దేవుడే నాతో ప్రమాణం చేసినాడు, అయినా నీ కొరకు రక్తం చెల్లించిందా నా అని ప్రభు రక్తము నా కొరకే. కానీ ప్రధాన యాజకుడు ఎప్పుడు సంవత్సరానికి ఒక్కసారి రక్తం తీసుకుని ఎక్కడికి పోతాడు? అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు. ఇక్కడ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పోతాడు. చదువుకున్నాం. అయితే నా రాజు తన స్వరక్తమును చేతబట్టుకొని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినాడు. తన స్వరక్తముతోనే సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళిపోతారు. ఒక్కసారే. అయితే నీ ప్రభువు, నా ప్రభువు తన స్వరక్తమును చేతతో పట్టుకున్నాడు. చదువుకున్నాం. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించును. కనుక రక్తము పట్టుకునే ప్రవేశించాడు. రక్తము లేకుండా పరలోక రాజ్యంలో ఆయన కూడా ప్రవేశించలేదు. అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆయనే తన స్వరక్తమును చేతపట్టుకొని పరలోక రాజ్యం పోయినాడు. కనుక నీవు ఆ రక్తములో కలగబడకుండా ఇక్కడ ప్రభు దగ్గరికి వచ్చి నీ ఆరాధన, నీ యొక్క ఆ యొక్క ఆరాధన సంబంధమైన హృదయము మనకు ఆ రక్తము లేకుండా రాదు. రాదు. మన ప్రభు ఏం కొన్నాడు? యథార్థవంతులే ఆయన ఆరాధించడానికి కావాలి కదా. అట్టివారే కావాలని తండ్రి కోరుస్తున్నాడు కదా. ఇక్కడే చదువుకున్నాం. 10వ అధ్యాయంలో 22వ వచనంలో మనసాక్షికి కల్మషము తోచకుండాన్నట్లు ప్రోక్షించబడిన ఏది ప్రోక్షించబడినా నీళ్ళతోనా? బూడిద నీళ్ళ? దేంతో? రక్తముతో, క్రీస్తు యొక్క రక్తముతో ప్రోక్షించబడిన హృదయములు గలవారై నిర్మలమైన ఉదుకముతో వాక్యమును ఉదుకముతో స్నానము చేయబడిన వారై విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధిలో చేరి ఆరాధించాలి. అది ఆరాధన. అది నీ ప్రభువు కోరుకునే ఆరాధన. కనుక అయినా ప్రభు యొక్క నిబంధన రక్తమును మనం ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోవాలి. నిబంధన ఇక్కడ కూడా కదా ఏమంటాడు? మొదటి నిబంధన కదా, మొదటి నిబంధన, పాత నిబంధన. చదవండి 9వ అధ్యాయంలోనే 15, 16 చదువుకున్నావా? 9వ అధ్యాయమ్మా. మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణం పొందిన పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొంది నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి. ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆ కొత్త నిబంధనకు మన ప్రభువే మధ్యవర్తి. మన ప్రభువే
ఆ నిబంధనకు పూట కాపు. మన ప్రభువే, మన రాజే, మన రక్షకుడే. కనుక ఈ నిబంధన రక్తమును నేనేమో ఎందుకు మాట్లాడుతున్నానంటే చాలా మంది దాన్ని వాడుకోరు. అమూల్యమైనది అమూల్యమైనది అని ఆ దేవుని వాక్యం కేకలేసి మనతో మాట్లాడినా మనము దాన్ని సరిగా వాడుకున్నాము. ఆ రక్తముతో దినదినము కడగబడుతూ ఉండాలి. అది ఏదో ఎప్పుడో నువ్వు మార్మల్స్ కుదిరినప్పుడు ఎప్పుడో కడుక్కొని ఇప్పుడు కడుక్కోకుండా అట్లా కాదు, అట్లా కాదు. నేను ఎక్కడికి తెచ్చుకున్నాడు? మనం చాలాసార్లు ఈ యొక్క ఎబ్రియుల పత్రికలో చదివినాం. 12వ అధ్యాయంలో చాలాసార్లు చదివినాం. 12వ అధ్యాయంలో చదవండి, 22వ వచనం. ఇప్పుడైతే సియోను కొండకు, జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరిని న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం కిందికి మీరు వచ్చి ఉన్నారు. అక్కడికి తెచ్చుకున్నాడు ఆయన. కనుక ఎప్పటికీ ప్రోక్షణ రక్తం కింద ఉన్నాం. అయ్యా ఇప్పుడు ఎందుకు వాడకారా? ఓ ప్రభువా, రక్తం నాకు కావాలంటే ఇప్పుడు నీ కొరకు రక్తము చిందించాల్సిన అవసరం లే. ప్రోక్షణ రక్త కిందకి తెచ్చుకున్నాడు. అయ్యా నీ ప్రోక్షణ రక్త కిందకి విశ్వాసంతో నేను వస్తున్నా అంటే సన్ను అంతే. అప్పుడే నీ హృదయము, నీ మనస్సాక్షి నీ ప్రభువును స్తుతించుటకై, ఆరాధించుటకై అప్పుడే ఎంతో ఎక్కువగా ఆయన శుద్ధి చేయగలడు. కనుక నిత్య నిబంధన సంబంధమైన రక్తము, ఇది నిత్య నిబంధన సంబంధమైన రక్తము అని నిత్యము దేవునితో నేను సంబంధం కలిగి ఉండాలి. ఒకనాడు సంబంధం లేకుండా ఒకనాడు సంబంధం ఉండి అట్లు కాదు. నిత్య నిబంధన సంబంధమైన రక్తం అది. చదువుకుంటాం 20వ వచనం, 11వ అధ్యాయం 20. కనుక నిత్యమైన నిబంధన సంబంధము రక్తం అది. కనుక దేవునికి నీకు మునుపు దూరస్తులే నీకు దేవునికి ఎలాంటి సంబంధం లేని మనము నిత్యము సంబంధము కలిగి ఉండకాయ, నిత్యము సంబంధము కలిగి ఉండకాయ. కనుక ప్రభువైన యేసుక్రీస్తు నామముందు వారు నిబంధన ప్రజలమనే ఇశ్రాయేలుకు ఎన్నో మాటలు వారు కొట్టబడి, వారు శత్రువుల చేతకు అప్పగించబడి, వారు ఆ యొక్క న్యాయాధిపతుల గ్రంథం నుండి చెప్పుకుంటూ వస్తే కదా ఘోరమైన పరిస్థితి. అది వాళ్ళ పరిస్థితి ఘోరం. ఎన్నిసార్లు శత్రువులకు అప్పగించబడతారు, ఎన్నిసార్లు శత్రువుల చేత బాధించబడతారు. తిరిగి నిబంధన ప్రజలను జ్ఞాపకం చేసుకుని దేవునికి మొరపెడితే తిరిగి దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చి వాడిని ఆదుకుంటూ వచ్చినాడు, వాడిని కాపాడుతూ వచ్చినాడు, వాడిని నిలబెట్టుకుంటూ వచ్చినాడు. ఎందుకు? మేము ఆయన ప్రజలము, ఆయన యొక్క నిబంధన ప్రజలము. మా తండ్రి అబ్రాహాముతో నిబంధన చేసినాడు, మా తండ్రి ఇస్సాకుతో నిబంధన చేసినాడు, మా తండ్రి యాకోబుతో నిబంధన చేసినాడు, మా పితరులతో నిబంధన చేసినాడు, మా తండ్రి దావీదును బట్టి మాకు నిబంధన చేసినాడు. కనుక నిబంధన ప్రజము. నీకు దేవునికి నిబంధన ఉన్నది. నిబంధన నీవు ఉల్లంఘించినావంటే కదా వాళ్ళు ఏం చేశారు? చదువుకున్నాం. నిబంధన ఉల్లంఘించినందుకు దేవుడు ఎంతో బాధపడినాడు కదా. ఎక్కడ రండి, 8వ గ్రంథము 31వ అధ్యాయం అనుకుంటాము. వాడు చాలా బాధపడినాడు, దేవుడు చాలా బాధపడినాడు, చాలా బాధపడు.
నిబంధన మీరినారు, నా నిబంధన వ్యక్తపరిచినారు, నా నిబంధనను వాళ్ళు మీరినారు అని ప్రభువు చాలా బాధపడినాడు. కనుక నిబంధన మీరితే దేవుడు బాధపడతాడు, చాలా బాధపడతాడు. చదువుకున్నాం 32 నుంచి లేక 31 చదువుకున్నాం మనం. వచ్చుతున్నది. ఎవరితో? పితరులతో నేను చేసిన నిబంధన అనేది కాదు. వారికి నేను వారికి బెనిమిటినైనను అంటే యజమానినైనను వారి హక్కుదారునైనను వారు ఆ నిబంధనను భంగము చేసి నిబంధన జ్ఞాపకం లేదు. వారికి నిబంధనను భంగం చేసుకున్నారు, నిబంధనను పక్కన పెట్టారు. ఊరికి ప్రభు అంటున్నారు, ఊరికి దేవా ఇశ్రాయేలు దేవా అంటున్నారు. వారు అర్పించే బలులు కానీ వారు అర్పించే ఏది కూడా దేవుడు ఇష్టం లేదు. నాకు మీ బలులు మీ అర్పణలు నాకు అసహ్యములనైనా అట్లా చేయకుండా వద్దురా నాకు అవి అంటే వినకుండా వారు మేము ఇంకా దేవుని ప్రజలమే అనుకుంటున్నారు. అటువంటి ప్రమాదం ఉంటుంది మన దగ్గర కూడా. ఆ రక్తమును చిందించిన దేవుడు నీకు జ్ఞాపకం రాకపోతే, నీ కొరకై శిలువలో రక్తముతో చిందించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు నీకు జ్ఞాపకం లేకపోతే, నీ కష్టాల్లో నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావు. నిబంధన ప్రజలైతే నేను ఆయనతోనే పోరాడుతుంటావు, ఆయనతోనే మంచి సంబంధం కలిగి ఉంటావు. వేరే పద్ధతిని దేవుడి నిబంధన మీరితే దేవుడు బాధపడతాడు అనేది నీకు అర్థమవుతుంది. కానీ వాక్యము తప్పించి తిరిగితే దేవుడు బాధపడతాడు అనేది నీకు అర్థమవుతుంది. చదవమ్మా. వారు నా నిబంధన ఏం చేశారు? భంగము చేసి ఇదే యెహోవా వాక్కు. చదవమ్మా. అయితే వారి మనసులలో నిబంధనది. ఇప్పుడు వాక్యమైన దేవుడు, ఇప్పుడు ప్రభువు యేసుక్రీస్తు ఎవరు? వాక్యమైన దేవుడు నా హృదయంలో ఉంటున్నాడు, నాలో ఉంటున్నాడు, నాలో నివాసం చేయగలుగుతున్నాడు. ఆయన వాక్యము నా హృదయంలో ఉంది, ఆయన వాక్యము నాకు ఇచ్చినాడు, ఆయన వాక్యము నీకు ఇచ్చినాడు, నీ చేతిలో ఉంచినాడు. ఆయన వాక్యము నీకు ఇచ్చినాడు, నీ చేతిలో ఉంచినాడు. విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రాహాముతో కూడా ఆశ్రయించబడుదురు. అబ్రాహాముతో సమానమైన వారిగా క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన వాడు అబ్రాహాముతో సమానమైన వాడు. ఏమైనా అబ్రాహాముకి ఎక్కడ నీకెక్కడ? ఆయనే కాదు, ఆయన చెప్తున్నాడు, ఆయన వాక్యం చెప్తుంది. నేనేం సొంతం అనుకోలేదు, ఆయన వాక్యము ఆయన గ్రంథం చెప్తుంది. నాకు సమాన ఇశ్రాయేలుతో సమాన వారసుడు, దేవుని నుంచి వాణి కదా. అపరాధం ఎపిసోడ్ పత్రికలో కదా మనం మొన్న అడిగిపోయినప్పుడు కూడా ఆయన చెప్పిన ఎవరైనా చేసిరావు ఆడలో వాక్యం కొరకు ఏం తీసుకున్నాడు? 2వ అధ్యాయమే తీసుకున్నాడు. ఎపిసోడ్ పత్రిక 2వ అధ్యాయమే తీసుకున్నాడు కదా. 2వ అధ్యాయంలో ఏం చెప్పినాడు? అపరాధముల చేత పాపముల చేత సత్యలను దేవుడు బతికించినాడు, ఏగు సంబంధమైన ప్రేరేపించే శక్తి నుండి విడిపించినాడు, మరి తన కరుణా సంపన్నుడైంది, తన కృప చేత మనం రక్షిస్తూ వచ్చినాడు, పరలోక రాజ్యంలో కూర్చుండబెట్టినాడు చెప్పినాడు. కూర్చుండబెట్టుకున్నాడు, మనం తన సత్క్రియ చేయడానికై మనం నూతనంగా సృజించినాడు. మరి వాగ్దాన నిబంధనలు నేను చదవని పరిగణించిన ఇప్పుడు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహోదరులు కానప్పుడు, ఇప్పుడు క్రీస్తు యొక్క రక్తం మన కొరకు మనకు ఆ రక్తముల గురించి తెలియనప్పుడు, ఆ రక్తముల గురించి మనకు తెలియనప్పుడు ఆయన
ఆయన వాక్యం ద్వారా మనం తెలియనప్పుడు ఆయన ప్రజలం కాము. పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారము, కనుక లోకమందు దేవుడు లేని వారము, లోకమందు దేవుడు లేని వారము, నిబంధన ప్రజలం కాదు, దూరస్తులమై ఉంటుంది. అయితే మీరు సమీపస్తులమైతిమి కనుక ఉభయులను ఏకము చేసెను. తన శరీరమందు సాటి అయిన అవయములుగా పరిశుద్ధ అంగములుగా ఆయనలో చేర్చుకున్నాడు. అబ్రహాము ఆయన ఉన్నాడు, నేను ఆయన ఉన్నా, నేనేం తక్కువ కాదు. దావీదు ఆయన శరీరంలో ఉన్నాడు, నేను కూడా అక్కడే ఉన్నా. కనుక సమాధాన సువార్త నాకు వినిపించినాడు. నా కొరకై సమాధానార్థమైన శిక్ష శిలువలో భరించి ఆ సత్యాన్ని నా చెవులకు ఆయన గ్రంథంలో నుండి వినిపించినాడు. ఆ సత్యము నేను నమ్మినాను, నువ్వు నమ్మినావు, మనమందరం నమ్మి ప్రభు దగ్గరికి వచ్చినాము. ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కనుక మనకు దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు, వారికి ఆత్మనిచ్చినాడు. వారికి వాక్యం ఇచ్చాడు, మనకు వాక్యం ఇచ్చినాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, వారికి మనకు సమాన స్థితి కలగజేస్తుంది. ఈ సత్యము ఎక్కడ స్పష్టంగా తెలియబడింది? నూతన నిబంధన గ్రంథములో ఈ సత్యము వారికి మనకు సమానముగా అనే మాట, సమాన వరం అనుగ్రహించడు అనే మాట పేతురు చెప్తాడు. కొర్నేలియులో జరిగిన సంఘటన కొర్నేలు అన్నాడు కదా, వీళ్ళు యూదులు కదా, వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చినాడు, వీరికి పరిశుద్ధాత్మ దేవుడు వీరి మీద దిగొచ్చినాడు. వారికి నిత్య జీవార్థమైన మారుమనసు దయచేసినాడు, వీరికి నిత్య జీవార్థమైన మారుమనసు దయచేసినాడు. సమానమే, ఏమి తేడా లేదు. చదువు వచనము ప్రభువైన యేసుక్రీస్తు నామమందు నేనేం చెప్తున్నానంటే, వారికి మనకు ఆ యొక్క నిబంధన రక్తమే వారితో సమానమైన వారిగా చేస్తుంది. నేను అప్పుడు నా ప్రభు యొక్క రక్తంలో కడగబడకుండా ఉన్నా ఏమనుకుంటున్నా, నేను ఇశ్రాయేలు వారిని అనుకుంటున్నా, మేము ఇశ్రాయేలు ఒకటే అనుకుంటున్నా. ఆ ముస్లింలను చూసి మీరు దాసి పిల్లలు అంటున్నా. నేను అబ్రహాము సంతానం అప్పుడు కాదు. యేసుక్రీస్తు రక్తంలో నేను విశ్వాసం ఉంచలేదు. నామకి వచ్చే క్రైస్తవుడు అబ్రహాముకు సమాన వాసుడు అవుతాడా? కాలేడు. సమానవరము ఏమో వాళ్ళకి ఎక్కువ మనం తక్కువ కాదు. సమానవరము కనుక నేను కూడా అర్థం కాక, ఈ యొక్క సమానమే అనే మాట అర్థం కాక నేను కూడా ఆ దినమంతా బాధపడ్డా. చాలాలో మేము అక్కడ మీకు చాలాసార్లు చెప్పిన, ఆ ఇంట్లో చేరినప్పుడు కొత్తగా పోయినప్పుడు ఆ ఊరికి పోయిన ఎవరైనా సరే చాలా మంది చుట్టుపక్కల నుండి వచ్చి చాలా మంది చెప్తే వారి పిల్లలు బేకార్ అవుతున్నారు, పనికి రాకుండా అయిపోతున్నారు. ఆ భయంతో కొన్నాళ్ళు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చినాను. వీళ్ళందరూ నిద్రపోతుంటారు, నేను 1 గంట 2 గంట ప్రార్థన చేసుకొని పడుకుంటా. 3 గంటలప్పుడు దేవుడి స్వామి నిలబడతా ఉంది. సమీర గ్రంథము 2వ గ్రంథము 7వ అధ్యాయం, నీకు నీ సంతానానికి ఇస్తున్నాను అన్నాడు. ఆయన లేచి చదివినా 3 మాటలు లేపినాడు, 3 మాటలు చదివినా. నాకు కాదులే ఇదేంటో 3 మాటలు లేపినాడు, 3 మాటలు లేయంటే లేచిన చదివినా భయపడి నోరు బెల్ల కూడా పడుకున్నా. ఎందుకంటే నాకెక్కడ దావీదుకి ఎక్కడ అనే భయము నాకు కూడా వచ్చింది. ఆ కళ
కలుగుతుంది మనకు. వాళ్ళే మనకంటే గొప్పవారు అనుకుంటాం, కానీ క్రీస్తు రక్తము ద్వారా వారితో సమాన వారసులము, వారితో సమాన వారసులము, సమానత్వము, హెచ్చు తగ్గులు లేవు, హెచ్చు తగ్గులు లేవు. కనుక నిబంధన నిబంధన నిబంధన. కనుక ఇప్పుడు ఆనాడు పడిపోయిన దావీదు గుడారానికి ఎవరు వచ్చినాం? మనం కూడా వచ్చినాం. చదవండి ఏం చెప్తున్నారు అన్నమాట. అపోస్తులు చెప్తున్నారు 13వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 44 చెప్పండి చదవడం. క్షమించండి 14వ అధ్యాయము 15వ అధ్యాయము 17వ వచనం. పడిపోయిన దావీదు గుడారము తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని కట్టి దానిని నిలవబెట్టెదనని ఆదికాలం నుండి ఈ సంగతులను తెలియపరచును. కనుక ఆ గుడారంలో మనం వచ్చినాము. ఆ పడిపోయిన గుడారంలోనికి ప్రభు వచ్చినాడు. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఆ గుడారమును బాగు చేసినాడు. ఆ గుడారంలో పరిశుద్ధమైన ప్రత్యక్షత ఆయన ఇచ్చినాడు. ఆయన ప్రజలము, ఆయన జనము, ఆయన స్వాస్థ్యము, ఆయన యొక్క స్వకీయ సంపాద్యము. కనుక రక్తమును గురించిన నీకు అవగాహన ఉండాలి. ఆయన చిందించిన రక్తం యొక్క గొప్పతనము నీ హృదయంలో ఉండాలి. ఇది నా రక్తము, పాప క్షమాపణ నిమిత్తము. క్షమించబడిన హృదయము నా దగ్గర ఉందా? క్షమించబడిన నమ్మిక నాకుందా? నా పాపములు పోయినాయనే నమ్మిక నాకుందా? అది దేవుడు చూస్తాడు. నా హృదయంలో చూస్తాడు దేవుడు. కనుక నా క్షమాపణ కొరకే, నా పాపములను కడుగుటకే, ఈ పాపిని నీచుని నీతిమంతుని చేయటకే కదా, నీతిమంతుని చేయటకే, ఉగ్రత నుండి తప్పించుటకే కదా. నిబంధన ప్రజలకు ఉగ్రత వచ్చిందా కదా. కొరింథీయులకు రాసిన పత్రిక, వారు ఆయనకి ఇష్టలుగా ఉండకపోయిరి. ఎవరను? నిబంధన ప్రజలే. 10వ అధ్యాయంలో కనుక మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రక్తం చిందించిన నిబంధన రక్తమును మనం జాగ్రత్తగా దాన్ని వాడుకోవాలి. ఐదో వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యంలో సంహరించబడింది. ఒక్క బండలో తాగినారు, ఒక్క బండలో తిన్నారు, అందరూ ఒకే సవాసం ఉన్నారు, కానీ దేవునికి ఇష్టలుగా లేరు, ఇష్టలుగా లేరు. కనుక ఇదంతా కూడా ఎందుకు రాశాను అంటే అక్కడ ఏమంటాడు? 11వ వచనం. మనకు బుద్ధి కలుగుటకై, మనకు బుద్ధి కలగాలంటే ఎక్కడ పోవాలా? బుద్ధి కలగాలంటే పాత నిబంధనలో ఎక్కడ మనం దేవుని బాధ పెట్టారో, ఎక్కడ దేవుని శోధించినారో, ఎక్కడ దేవునికి భయంకరమైన కోపం తెప్పించినారో, నేను కూడా తిప్పకూడదనే ఆలోచన నాకుంటే, నేను వాక్యానికి లోబడి, వాక్యానికి భయపడి, వాక్యమును విడిచిపెట్టి నేను పోతే దేవుడు బాధపడతాడనే అనిచేత నాకుంటే, నేను పరిశుద్ధాత్మని దుఃఖ పెట్టను. నాకు తోడైన పరిశుద్ధాత్మ దేవుని నేను దుఃఖ పెట్టను. నన్ను బాగు చేయటకై, నన్ను నేర్పించుటకై, నన్ను ఆదరించుటకై, నన్ను వాక్యానుసారంగా నడిపించుటకై వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని నేను బాధ పెట్టను, నేను దుఃఖ పెట్టను. ఇది మనము ఎవరు దుఃఖ పెట్టినారు, ఎవరు బాధ పెట్టినారు, ఎవరు ఇష్టలుగా ఉండకపోయి మనం స్పష్టంగా చదివినప్పుడు మనము బుద్ధి కలుగుతుంది. మనం అవు కదా, వాళ్ళు బాధ పెట్టినారు, నేను బాధ పెట్టకూడదు, నేను సంతోష పెడతా. నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం ఇచ్చిన ఆఖరి సుఖం వరకు రక్తము
కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగిలేసిన దేవుని నేను అన్ని విషయాల్లో సంతోషపెట్టుడికే బతుకుతా. ఆ తీర్మానంలోకి మనం వస్తాం. ఎవరు? నిబంధన దేవుడు నా కొరకు నిత్య నిబంధన సంబంధమైన రక్తాన్ని నిలిచాడు. ఆ రక్తంతో నన్ను కొన్నాడు, కడిగినాడు అని నా మనస్సాక్షి ఏం చేస్తుంది? నాకే సాక్ష్యం ఇస్తుంది. నా మనస్సాక్షి నాకు సాక్ష్యం ఇచ్చినప్పుడే ఆ సాక్ష్యము నేను నమ్మి నేను తిరిగి ఆ సాక్ష్యమును ఇంకొకరికి సాక్ష్యం ఇవ్వగలను. తాగినాడు నా మనస్సాక్షి నాకేం చేస్తుంది? చదవండి. ఎబ్రియుల పత్రిక 9:14 వచ్చినాం, ముగించుకుంటాం. నిత్యులకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నీ జీవక్రియలు విడిచి జీవగల దేవుని సేవించుటకు నా మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి అయినట్టు నా మనస్సాక్షి నాకు చెప్పగలదు. అయ్యా నువ్వు ఎంతో ఎక్కువగా శుద్ధి అయినవురా, నీ పాపం పోయిందిరా అనేది నా మనస్సాక్షి నాకు చెప్తుంది. నేను ఇంకొకరికి చెప్తా, నేను ఇంకొకరికి చెప్పగలను. నా దేవుడు నాలో ఆయన అద్భుతం చేశాడు. నా హృదయంలో, నా మనసులో, నా మనస్సాక్షిలో, నా సర్వ శరీరంలో దేవుడు గొప్ప అద్భుతం చేశాడని నేను ధైర్యంగా సాక్ష్యం చెప్పగలను. కనుక అది లేకపోతే సాక్ష్యం చెప్పలేను. నా మనస్సాక్షి నాకు సాక్ష్యం ఇచ్చేది. నా మనస్సాక్షి మాతమైన మనస్సాక్షి లేక నా తోలు ఇంత మందం ఉన్నది అనుకో, నా తోలు ఇంత మందం ఉంటే ఇక్కడ దాని ఇంత పోయి అంటే దానికి ఏమో స్వచ్ఛిస్తుంది? రాదు. వాడు వీళ్ళు తోల మందం వాడు ఆయన మందం పని తినమంటాం. కొంతమంది మందం రాబోయి విన్నాడు ఆయన అంటాం కదా. మందముడికి ఏం అర్థం కాదు. అందుకే ప్రభు మందమంతులని కూడా అన్నాడు కదా. అయితే నా మనస్సాక్షి మీద మాట లేకుండా ఉంటే, నా మనస్సాక్షి సులుగ్గా ఉన్నప్పుడు క్రీస్తు యొక్క రక్తం నన్ను కడిగినట్లు నాకే చెప్తుంది. నాకే అర్థం కాకపోతే రక్తం కడిగినప్పుడు ఇంకొకరికి నా రక్తం గురించి ఏం మాట్లాడగలను? మాట్లాడతారా? మాట్లాడలేరు. నీ మనస్సాక్షి నీకే చెప్తుంది. నీ మనస్సాక్షి చెప్పినప్పుడు ఇంకొకరి ఎదుట అంటే ప్రజలందరి ఎదుట నువ్వు సాక్షిగా నిలబడగలవు. నీ ప్రవర్తనలోను, నీ మాటలోను, నీ తీరులోను, అంతట్లోనూ ప్రజలందరి ఎదుట సాక్షిగా దేవుడు నేను నిలబెట్టుకుంటాడు. తన ఆత్మనిచ్చి, తన వాక్యం ఇచ్చి నేను నిలబెడతాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట కదా వాళ్ళు ఎక్కడ మీద ఈ సాక్ష్యం ఇచ్చేవారు. ఈ రక్తంతో కడగబడి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయబడిన ఎక్కడున్నారు? ఎక్కడ కనబడుతున్నారు? మనలోక రాజ్యంలో కనబడుతున్నారు కదా. వారి రక్తం వాడుకున్నారు కనుక వాళ్ళ బట్టలు కూడా ఉతుక్కున్నారు. వాళ్ళ బట్టలు కూడా చాలా మంది తమకు ఇచ్చిన రక్షణ వస్త్రము, నీతి వస్త్రము ఇవన్నీ ఏం యేసుని యొక్క రక్తంలో కడుక్కోరు, శుద్ధి చేసుకోరు. ఈ మాట చాలాసార్లు నేను మీ ముందర వాడుతూనే వస్తున్నాను. ప్రభువా నన్ను కడుగు, నేను ఇచ్చిన రక్షణ వస్త్రము, శుద్ధి వస్త్రము, నాలో ఉన్న నాకు ఇచ్చిన తెలంగాణ వస్త్రం అన్నింటిని కడుగు. ప్రభువా నేను ఘనంగా ఆరాధించడానికై నీ ఎదుట నేను నీకు పరిమళ వాసనగా ఉండడానికై ప్రభువా నన్ను కడుగుము అని రాలేదు ఇక్కడికి. అటు రాము. మనం ఏదో యాంత్రికంగా వస్తున్నాం, అట్లా రాకూడదు. నువ్వు నిత్య నిబంధన రక్తంతో కనబడిన ప్రజలు నువ్వు కనుక అటు నీవు ఆ రక్త ప్రోక్షణ ఉంటూ దేవునికి నువ్వు కనపరుచుకోవాలి. నిన్ను కనపరుచుకోవాలి. అయ్యా ఎవరయ్యారు? ఎక్కడున్నారు? పరలోక రాజ్యంలో కదా. వారు క్రీస్తు యొక్క గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రము ఉతుక్కొని వారిని తెలుపు చేసుకున్నవారు అక్కడ కనబడుతున్నారు. ఇక్కడ కనబడాలి దేవునికి, అక్కడ కనబడాలి. 12వ అధ్యాయంలో వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి సాక్ష్యమును బట్టి నువ్వు జయ జీవితము నీకు ఎప్పుడు కలుగుతుందంటే నీవు ఆ రక్తమును ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో, ఆ నిబంధన రక్తాన్ని నువ్వు అర్థం చేసుకుంటావో, ఒక జయ జీవితము దేవుడు ఆత్మ సంబంధమైన జయ జీవితము నీకు అనుగ్రహిస్తూ వస్తాడు దేవుడు. గుర్తుంచుకోండి.
మనం పోయిన వారం కూడా విన్నాం, ఇంతకుముందు కూడా విన్నాం నిబంధనల గురించి. కనుక ఆ యొక్క నిబంధన రక్తం నేను ఎక్కడికి నిలబెడతానంటే ఒక జీవితం ఇచ్చి పరలోకమును కూడా గొర్రెపిల్ల రక్తమును బట్టి తమించిన సాక్ష్యమును బట్టి జయ జీవితం అక్కడే ఉంటుంది. రక్తం లేకుండా జయ జీవితం ఎవరికి రాదు. ఆత్మ బంధకాల్లో ఉన్నది, ఆ ఆత్మ బంధించబడింది, ఆ ఆత్మ ముసుగులో ఉన్నది. కనుక విశ్వాసమైన మనము నిర్లక్ష్యం చేస్తాం. అది అమూల్యమైనది. అది విమోచన ఇచ్చేదంటే ఎప్పుడో విమోచించబడి ఇంకా అట్లే ఉంటారు. సంపూర్ణ విమోచన కలగాలి. ఏదో ఒక దాంట్లో 2 దాంట్లో కాదు, సంపూర్ణమైన విమోచన. రక్తం అది అమూల్యమైంది. మానవుని యొక్క ఆత్మకు సంపూర్ణమైన విమోచన కలగజేసే రక్తం అది. కనుక ప్రభు యేసుక్రీస్తు నామం పేరట మనము ఆ నిబంధన రక్తం. కనుక రక్షణ పొందిన నీవు రక్షణలో ఎదుగుటకై నీ కొరకు చిందించిన ఆ నిబంధన రక్తం నీకు ఎప్పటికీ జ్ఞాపకం ఉండాలి. ఆ నిబంధన వాక్యాలు, ఆ రక్తమును గురించిన వాక్యాలు నువ్వు మోకరిస్తే ఆ వాక్యాలే మతికి రావాలి. అప్పుడే ఇది దేని ద్వారా మునుపు దూరస్తులైన మనము ఇప్పుడు క్రీస్తు రక్తం వలన నిన్న కడుక్కున్నావు, ఇప్పుడు కూడా కడుక్కుంటే ఇప్పుడు సమీపంగా ఉంటావు. అంటే ఈరోజు దూరంగా ఉంటావు, ఈరోజు ఎడంగా ఉంటావు. కనుక దినదినము దేవుని యొక్క ముఖ ప్రకాశము మన మీద ప్రకాశించినట్లు ప్రభు సన్నిధిలో ఉండాలంటే ఆ రక్తమును కోరుకుంటూ మన ప్రభువైన దేవుడి పరలోక రాజ్యంలో రక్తము లేకుండా ప్రవేశించలేదు. కనుక ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట లేచి మనం పాట పాడుకొని ప్రభువును ఆరాధించుకుంటాం.